ఎత్తిపోతల్లోని మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణకు నీటిపారుదల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కుంగుబాటుకు గురైన ఏడో బ్లాక్ను పునరుద్ధరించేందుకు అవసరమైన చర్యలు ప్రారంభించింది. మరమ్మతులు చేయడానికి అవసరమైన డిజైన్ల రూపకల్పన బాధ్యతలను ప్రభుత్వం సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ సిడిఓకు అప్పగించిన విషయం తెలిసిందే. దీంతో ఆ సంస్థ రామగుండం సిఈ నుంచి సమాచారాన్ని తెప్పించుకొని అధ్యయనం చేసి ఈఎన్సీ జనరల్కి తాజాగా ఒక నివేదికను అందజేసింది. ఆ నివేదిక మేరకు ఈఎన్సీ అమ్జద్ హుస్సేన్ తదుపరి చర్యలకు అనుమతి కోరుతూ శుక్రవారం ప్రభుత్వానికి లేఖ రాశారు. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణకు ప్రభుత్వం నుంచి కావాల్సిన సహాయాన్ని అందులో ప్రస్తావించినట్లు సమాచారం. కాళేశ్వరంలోని మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్ 2023 అక్టోబర్ 21న కుంగింది. అనంతరం అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లోనూ లోపాలు వెలుగు చూశాయి. పునరుద్ధరణ చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఎస్ఏ సహాయం కోరగా పలు సూచనలు చేసింది. వాటిని అనుసరించి ప్రధానంగా మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ విషయంలో అనుభవం ఉన్న డిజైనర్ సహకారం కావాలని సిడిఓ నిర్ణయానికి వచ్చింది. డిజైన్ల వరకు జాతీయ, అంతర్జాతీయ సంస్థల సహకారం తీసుకుంటే బాగుంటుందని సూచించడంతో ఈఎన్సీ అదే విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేసినట్లు సమాచారం. బ్యారేజీల పునరుద్ధరణకు డిజైన్ల ఎంపిక చేసేందుకు 14 రోజుల కాల పరిమితితో జాతీయ స్థాయిలో టెండర్లు పిలవాలని అధికార వర్గాలు నిర్ణయించినట్లు తెలిసింది. ఈ ప్రక్రియ అంతా సిడిఓనే పర్యవేక్షించినట్లు సమాచారం. డిజైనర్ ఖరారయ్యాక నివేదిక అందించడానికి 3 నెలల గడువును విధించాలని నిర్ణయించినట్లు తెలిసింది. డిజైన్లు అందిన తర్వాత ప్రస్తుత నిర్మాణ సంస్థలతో బ్యారేజీల పునరుద్ధరణ పనులు చేయించాలని, అదనపు పనులు అవసరమైతే వాటికి చెల్లింపులు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఒకవేళ ఆ సంస్థలు అంగీకరించకపోతే తుది బిల్లులు, డిపాజిట్లను మినహాయించి అనుభవం ఉన్న సంస్థలతో పూర్తి చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నట్లు సమాచారం.